నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నాకు ఇష్టం లేదు. నేను హరిశన్నకు చెప్పిన, నాయనా కేసీఆర్ గారిని బిడ్డం పెడితే మనం థర్డ్ పొజిషన్ ఉంటాం. అదే కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటాం. ఆగాగు నేను ఒకటే ఆగాగు ఆ థర్డ్ పొజిషన్ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఇవ్వ అటు ఇటు ఉన్నాడే పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు హరీష్ అన్నకు చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల్లో ఊపొచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల్లో ఊపొచ్చింది. నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటాను. నిన్న వర్ధన్నపేట పోయినా, మొన్న నెల్లూరులో వచ్చింది. ఇదివరకేమో ప్రభుత్వం చెయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొంత నిరుత్సాహం ఉండే. రుణమాఫీ చేయలేదనో, రైతు బంధు సరిగ్గా ఇయ్యలేదనో, పెన్షన్లు ఇయ్యలేదనో, మహిళలకు 2500 ఇయ్యలేదనో, ఇన్ని తీర్ల తులం బంగారం ఇయ్యలేదనో అసంతృప్తి ఉండే. ఈరోజు ఆ అసంతృప్తితో పాటు కడియం శ్రీహరి గారి బిడ్డను ఓడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.